జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూరు పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ మాణిక్యరావు. ఏపీలో ఎన్నికల సంగ్రామంలో అన్ని పార్టీలు చాలా బిజీగా ఉన్నాయి, ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. మరి ఇంకా 10 రోజులు మాత్రమే ఎన్నికల పోలింగ్కి సమయం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మక నియోజకవర్గంగా మారింది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న స్థానికులు ఎప్పటి నుండో పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి కూడా వేరే వ్యక్తులు వచ్చి అక్కడ పోటీ చేయటం, ఈ నియోజకవర్గం ఈవేళ రాష్ట్రం అంతా ఉండి నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పివిఎల్ నరసింహరాజు గారు 2024 ఎన్నికల్లో ఉండి నుండి పోటీలో ఉన్నారు. ప్రచారంలో గ్రామాన ప్రజల మధ్య దూసుకుపోతున్నారు, నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల సరళి ఉండి నియోజకవర్గంలో ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఏ విధమైన అభిమానం ఉంది, అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజల స్పందన ఏ విధంగా ఉందో మన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నరసింహరాజు గారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ప్రచార ప్రక్రియ ఎలా ఉంది? ఉండిలు ఇప్పటికే మీరు ఎన్నికల ప్రచారం కాకుండా ముందుగానే ఎప్పటి నుంచి ప్రజలతో ఉంటున్నారు, ఇప్పుడు ప్రచారంలో గ్రామాలకు వెళ్ళి ప్రజల స్పందన ఎలా ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా 99% నెరవేర్చి ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మరి ఏ గ్రామానికి వెళ్ళినా సరే స్పందన అద్భుతంగా ఉంది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను 2019లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉన్నాను. నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలో పనిచేశాను కాబట్టి మరి ప్రజలందరూ కూడా నన్ను గుర్తించడం జరిగింది. అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి, అది పివిఎల్ గారు అయితేనే మనకు అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మహిళలు ఆరతలు పట్టి స్వాగతం పలికి మళ్ళీ మీరే వస్తారని చెప్పి ఈసారి మీరే నెగ్గుతారని చెప్పి వాళ్ళే మాకు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు ఎలక్షన్ గురించి కాదు, గత 2 సంవత్సరాలుగా నేను గడపడికి వెళ్ళి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా, ఏమైనా ఇబ్బంది ఉందా, అర్హత ఉన్న వారికి ఎవరికైనా పథకాలు రాకపోతే అధికారులతో మాట్లాడి వెంటనే ఇప్పించడం, అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని గ్రామాల్లో ఉన్న 73 గ్రామాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. 73 గ్రామాల్లో కూడా నేను పనులు చేయడం జరిగింది. మరి నీటి సమస్య ఉన్న చోట కొత్తగా ఓవర్ ట్యాంకులు కూడా కట్టి అలాగే పథకాలన్నీ కూడా 100% కూడా అర్హులైన అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు ఓడిపోయినా మనకి సేవ చేశారు కాబట్టి భవిష్యత్తులో నెగ్గిస్తే మరింత సేవ చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉన్న స్థానికులకు ఉన్నారు, మరి టీడీపీ నుంచి ఎవరినో ఇక్కడ కాకపోయినా ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థిని పెట్టారు. తర్వాత ట్రయాంగిల్లో కలపూడి శివ గారు ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ పోటీలో మీ విజయం ఎలా ఉంటుందంటారు? స్టేట్ ఫైట్ అయినా సరే ఉండి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయం. మరి ఇప్పుడు కూడా వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకుని మరి ఇవాళ రెబల్గా కూడా పోటీలో ఉండటం వల్ల మా విజయం మరింత సులువైంది. మేము విజయం గురించి మాకు ఏదైనా ఇబ్బంది లేదు, ఎంత మెజార్టీ తెచ్చగలం దాని గురించే మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రజల్లో ఉండే వ్యక్తిని ఎవడన్నా మరి కోరుకుంటాడు తప్పించి ఏదో టీవీలో కనిపించి ఢిల్లీలో కూర్చొని రచ్చబండ చేసుకునే వాళ్ళు కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇవాళ ఎమ్మెల్యే అంటే ఏ సమస్య వచ్చినా సరే వెంటనే చెప్పుకునేలా ఉండాలి. ఎమ్మెల్యేలు కూడా మరి గ్రామాల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి వారి చేసి వారికి ఆ సమస్య తీర్చే కార్యక్రమం చేపట్టాలి. అంతేగాని ఏదో ఎక్కడో ఉండి ఊరికే ఎమ్మెల్యే అలంకారంగా కూర్చునే రోజులు కాదు. ప్రజలకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అన్నోడు అందుబాటులో ఉండాలి. మరి అదే సమస్య అదే విషయం ఇవాళ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.
మరి రఘురామరాజు గారు వచ్చారు, ఆయన కలవాలంటే మనం వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని నుంచోవాలి. ఆయన అందుబాటులో ఉండరు. మరి ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నా కానీ మేము ఎప్పుడు ఆయన చూడలేదు. మా గ్రామంలో కూడా ఆయన చేసిన పనులు ఏమీ లేవు 5 సంవత్సరాలు. రేపు ఎమ్మెల్యే అయినా మా పరిస్థితి అదే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మాకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే మేము నెగ్గించుకుంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైనా నిజంగా ఈ రోజుల్లో ఎమ్మెల్యే చేయాలంటే కాన్స్టిట్యున్సీకి టైం స్పేర్ చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నోళ్లే ఇవాళ పోటీ చేయవలసిన అవసరం ఉంది. అంచేత ప్రజలు కూడా గుర్తిస్తారు. తప్పనిసరిగా వాళ్ళ సమస్యలకు ఎవరైతే భరోసాగా ఉంటారో వాళ్ళకే పట్టం కడతారు. ఏంటంటే నా ఎన్నిక ఈజీ, ఉండి నియోజకవర్గంలో నేను ఈజీగా గెలుస్తాను. నరసింహరాజు గారు అయినా అసలు అందుబాటులోనే ఉండరు, ఎక్కడ కూడా తెలియదు. నేను నిత్యం ప్రజలతో, నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, నరసాపురం పార్లమెంట్ ప్రతి నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయి. నా గెలుపు నల్లేరు మీద నడకే ఉండి నియోజకవర్గాలు అంటాడు త్రిపులార్ గారు. నేను అందరికీ అందుబాటులో ఉండటంలోనే మరి నిజంగా బుర్రని మాట్లాడుతున్నారు, బుర్రలేక మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ ఎవరు అడిగినా నియోజకవర్గంలో ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు అందుబాటులో లేరు అన్నది ప్రజలందరికీ తెలుసు. నేను ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ప్రజల్లో ఉన్నాను. ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా తీసుకుని ఇక్కడే ఉంటున్నాను నేను. మరి ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నారు. నేను చేయగలిగిందంతా కూడా చేసుకుంటా ఉన్న వల్లనే ఇవాళ నాకు ఇంత ప్రజాదరణ ఉంది. రేపు మంచి మెజార్టీతో కూడా ప్రజలు నన్ను నెగ్గిస్తున్నారు. అంతేగాని నేను ఏదో టీవీలో కనిపిస్తున్నాను, లేకపోతే ఏదో రచ్చబండలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ప్రజలు ఓట్లేయరు. ఏదైనా పనులు చేస్తే ప్రజలు ఓటేస్తారు అని ధైర్యంగా చెప్పమానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నేను వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా వచ్చి ఇగో నేను నా 14 సంవత్సరాల్లో నేను చేశానని చెప్పే ధైర్యం కూడా ఆయనకి లేదు. ఎంచేదంటే ఎప్పుడు ఏమీ చేయలేదు. మోసం చేసి బీసీల పార్టీ అని చెప్పి బీసీలు మోసం చేసి అధికారంలోకి వచ్చి తన లాభాలు చూసుకున్నట్టు తెప్పించి ఎప్పుడూ కూడా పథకాలు పెట్టి ఒక పేదవాడిని చదివించడం కానీ, ఒక ఆరోగ్యశ్రీలో వైద్యాలు చేయించడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చేయలేదు. మరి ఆయనకి తోక పార్టీ అయిన ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్యాకేజో ఏంటో ఇవాళ కాపుల్లోనే ఆయన విశ్వాసం కోల్పోయాడు. ఇవాళ కాపులు కూడా మరి పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితిలో లేరు. ఇంచేదంటే చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుని, నుంచోమంటే నుంచునిలా ఉన్నాడు. 50 సీట్లు 60 సీట్లకు పోరాడతాను, సీఎం కూడా అడుగుతానని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆఖరికి ముష్టి వేసినట్టు 20 సీట్లు ఇస్తే కక్కుర్తిపడి ఆ 20 సీట్లు కూడా సగం మంది తెలుగుదేశం అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి ఇవాళ మరి కాపులు మరి గౌరవాన్ని కూడా మరి తగ్గించిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కాపులు నమ్మే పరిస్థితిలో లేరు. మరి వీళ్ళందరినీ వేసుకుని ఇది కూటమి కింద పెట్టుకుని మరి బీజేపీని కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. మరి బీజేపీ మాత్రం స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, మరి ఏ విధమైన బెనిఫిట్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు. పైగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా బేరం పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ముగ్గురు కలిసి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మరి ప్రతి పేదవాడికి కూడా లబ్ధి పొందుతాడు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఎక్కడా కూడా పథకాల విషయంలో ఎక్కడా కూడా ₹1 లంచం లేకుండా, ఎక్కడా రికమెండేషన్ లేకుండా 100కి 100% అర్హులైన వారందరికీ కూడా పథకాలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి నీ కూటమికి సంబంధం లేదు. కూటమిని కూడా ఇవాళ జనం కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎంచేదంటే మళ్ళీ జగనే రావాలి, మా పిల్లల మంచి చదువు రావాలన్నా, మా ఆరోగ్య బాగుండాలన్నా, మా ఇంటికి పింఛన్లు రావాలన్నా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలన్నా, మరి ఒక ఆటో వాళ్ళ దగ్గర నుంచి వాహన మిత్ర కానించి అన్నీ కూడా మరి అందుతున్నాయి. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు ఇవన్నీ జరుగుతాయని ప్రజలందరూ కూడా మెంటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధపడ్డారు. మరి ఇవాళ మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, మనమంతా సిద్ధం మీటింగులు చూసాం, పెద్ద పెద్ద మీటింగులు జరిగినాయి. అయిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాటికి మించి కూడా జనం ఇవాళ వస్తున్నారంటే అభిమానం లేకపోతే అంతమంది జనం రావడం అనేది జరగదు. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే మనుషులు కాదు, 100-200 మంది కాదు డబ్బు ఇచ్చి తీసుకురావడానికి, లక్షలాది మందిని తీసుకొని వచ్చి ఇవాళ జనం తరలి వచ్చి
మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్లకి అటెండ్ అవుతున్నారంటే అంత అభిమానం జగన్ గారి మీద వాళ్ళకు ఉందో మండు టెండను కూడా లెక్క చేయకుండా ఇవాళ పొద్దున్న నుంచి సాయంకాలం ఆయన వచ్చే వరకు కూడా ఎండల్లో పడిగాపులు పడుతూ మరి ఆయన కోసం ఆయన చూడాలని ఎంత తాపత్రయపడుతున్నారంటే మరి దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికే ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు చూశారు, జనం ఇసుకెత్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఇచ్చారు. ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతోటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేమందరూ నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో అమ్మఒడి 17,000 పెంచారు, రైతు రుణమాఫీ 16,000 దాకా పెంచుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా 25,000 రూపాయల జీతాలు తీసుకున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ అంగన్వాడీస్ కానీ వాళ్ళకు కూడా నవరత్నాల స్కీమ్ అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. గతంలో 12,000 కటాప్ పెట్టారు, ఇప్పుడు 25,000 అన్నారు. ఈ స్కీమ్స్ పెంచడం వల్ల మళ్ళీ మేనిఫెస్టోలు ఇదే స్కీమ్స్ లాస్ట్ టైం ఏమి ఇచ్చారో చెప్పినట్టు కంటిన్యూ చేస్తామని చెప్పి జగన్ గారు చెప్పిన తర్వాత మీరు ప్రచారానికి వెళ్ళిన తర్వాత ఆ వర్గాల్లో స్పందన ఎలా ఉంది? మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మేనిఫెస్టోని స్వాగతిస్తున్నారు. ఇంకేదంటే అమలు కాని వాగ్దానాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది 100% నెరవేరుస్తారు కాబట్టి అన్నీ ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. మరి కొత్త మేనిఫెస్టోలో అమ్మఒడిని 15,000 నుంచి 17,000 చేయడం జరిగింది. మరి అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20,000 వరకు కూడా సీలింగ్ పెట్టి లోపల వాళ్ళందరికీ కూడా నవరత్నాలు అందేలాగా పథకాలన్నీ వచ్చేలాగా కూడా తీసుకురావడం వల్ల కూడా చాలామంది లబ్ధి పొందుతారు. మరి మేనిఫెస్టో ఇదివరకు ఏదైతే పింఛన్లు ఇస్తున్నారో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తా, చేయూత కానీ పింఛన్లు కానీ మరి లేకపోతే చేదోడు కానీ ఇవన్నీ కూడా అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో కూడా వాటిని కూడా పెంచేలాగా ఒక నిర్ణయం తీసుకుని మంచి మేనిఫెస్టో పెట్టారు. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, ఆయన అమలు కాని హామీలన్నీ కూడా ఇస్తాడు. కానీ ఇవాళ జనం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మే స్థితిలో లేరు. మాట ఇచ్చాడంటే మాట కట్టుబడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని 2014లో 600 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన మళ్ళీ 2018లో అతన్ని 23 సీట్లతో చిత్తుగా ఓడించడం జరిగింది. కానీ చేత ఈరోజు అతను ఎన్ని అబద్ధపు మేనిఫెస్టోలు పెట్టినా మరి ఇవాళ ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేరు. అందరూ జగన్ వెంటే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని బట్టి ప్రజలు ఎప్పటికీ నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణ మహిళలకి, అదేవిధంగా 3 గ్యాస్ బండ్లని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 అని చెప్పి చెప్తున్నారు. ఈ సూపర్ 6 పథకాల పట్ల ప్రజల ఆదరణ ఉందని చెప్పి టీడీపీ చెప్పుకుంటుంది. వైసీపీ ఏం చెప్తుందో చూద్దాం. 6 మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ కూడా ఇంటింటికి స్టిక్కర్లు వేసి చెప్పినా కానీ ఎవ్వరూ కూడా దాని గురించి కనీసం మాట కూడా మాట్లాడకుండా మరి పక్కన పెట్టడం జరిగింది. ఇంకేదంటే చంద్రబాబుని ఇంకా విశ్వసించే పరిస్థితి ప్రజల్లో లేదు. మాట ఇచ్చాడంటే నిలబెట్టుకునే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు. గ్యాస్ బండ్లు ఇస్తాను, బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తాను, అవన్నీ చెప్తే ఏం లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఒక ప్రతి పేదవాడి పిల్లల్ని చదివించి వాళ్ళని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటే కుటుంబాలు పైకి వస్తాయని ఆలోచించి 1,000 కోట్లు ఖర్చు పెట్టి అలా పిల్లలకి చదువు కోసం నాడు నేడు కింద స్కూల్ కట్టి పిల్లలకి అమ్మఒడిలో కింద తల్లికి డబ్బులు వేసి 8th క్లాస్ చదివే వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ఇన్ని రకాలుగా చదివిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అలాగ ఉంటుంది. నిజంగా పిల్లల వరకు ఓట్లు లేవు, అయినా పేదవాడి పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళు చదువు మాని పనుల్లోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ అమ్మఒడి కార్యక్రమం, నాడు నేడు కార్యక్రమం పెట్టి ఇవాళ పిల్లలందరినీ చదివించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే రూపాయి ఇస్తే 10 ఓట్లు ఎలాగొస్తాయని ఆలోచించి ఈ దొంగ మేనిఫెస్టోలు అన్నీ పెడుతున్నాడు. ఇవన్నీ అమలు కావు. జగన్ గారు ఇచ్చిన పథకాలతోటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం దివాలా తీసింది. ఇది పేదవారందరికీ కూడా పథకాల ద్వారా డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నాడు. మరి ప్రజలను పాడు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడు. అంతకన్నా ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పి నువ్వు మేనిఫెస్టో ఎక్కడి నుంచి పెడుతున్నావు? నీకు సోర్స్ ఎక్కడుంది? నువ్వు రాష్ట్రాన్ని ఇలాగ అభివృద్ధి చేసి నువ్వు ఎన్ని తీరుతావో ప్రజలకు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏదో అవకాశం వచ్చింది కదా, ముందు ఎలక్షన్లో మనం నెగ్గేస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నేను మా పార్టీ నెగ్గేయాలి, మా అబ్బాయి అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలి అని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గడానికి కూడా చాలా కష్టమే. 200% 150 కన్నా ఎక్కువ సీట్లతోటి
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ప్రతి పేదవాడికి కూడా అండగా ఉంటారు. పథకాలన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి తీరుతారు. ఇది ప్రజల్లో పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ రావాలని అంతగా కోరుకుంటున్నారు. చంద్రబాబు మేనిఫెస్టో ఏం పెడతాడా ఏం చేస్తాడని జనం ఆలోచించే స్థితిలో కూడా లేరు. జగన్ ఉంటే మా మంచి చెడ్డలు చూసుకుంటాడు, మా ఇంట్లో బిడ్డలాగా మాకు అన్నీ కూడా అండగా ఉంటాడనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో ఏం పెట్టినా జనం నమ్మే స్థితిలో లేరని. లోకేష్ గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐల ద్వారా ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు టీడీపీ సానుభూతి పరులతో వారి దగ్గర నుంచి రకరకాల రూపంలో ఆర్థిక సహాయం తీసుకుని ఏపీలో ఉన్న 147 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకి కోట్ల రూపాయలు కుమ్మరించి విజయం సాధించాలని చూస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ లాగా డబ్బులు ప్రజలకి పంచి అధికారంలో రావాలనుకుంటున్నారా, లేదంటే జగన్ గారి సంక్షేమ పథకాలే మీ వైఎస్ఆర్సీపీని గెలిపించే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఈ ధనబలం ఎక్కువగా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉంది. ధనబలం నెగ్గుతుందో మరి ప్రజాబలం నెగ్గుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. మరి ఎన్ఆర్ఐ నుంచి అందరికీ ఫండ్స్ వచ్చేసినాయని మా ఉండి కాన్స్టిట్యున్సీకి కూడా అభ్యర్థికి ఎన్ఆర్ఐ నుంచి బోల్డ్ ఫండ్స్ వచ్చేసినాయి, 5,000 రూపాయలు ఓటుకి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మేము ఆ స్థాయిలో అయితే మేము చేయలేం. మేము ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ₹1 లంచాలు లేకుండా మరి 5 ఏళ్ళ నుంచి కూడా ప్రజల్లో ఉంటూ జగన్ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నీ అందరికీ అందేలాగా చూసుకుంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తోడుగా ఉంటూ మేము రాజకీయం చేస్తున్నాం. మాకు ఎన్ఆర్ఐ ఫండ్స్ వచ్చేది లేదు, 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చే పరిస్థితి కూడా మా అభ్యర్థులు ఎవరి దగ్గర లేదు. మేము ప్రజాబలంతో నెక్కుతాం. జగన్ గారే మా బలం, ఆయన పథకాలే మాకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కనుమూడి రఘురామకృష్ణరాజు గారు కుటుంబం అంతా ఉండి నియోజకవర్గంలో ప్రతి వీధికి ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు. వారికి ఉన్న సంబంధాలు బంధుత్వాలన్నీ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు స్థానికంగా ఉన్నారు. ఈ విజయం స్థానికుడిగా స్థానికేతరుడిగా? ఈరోజు మరి బయట నుంచి వచ్చే వ్యక్తులే ఆయన వెనకాల తిరుగుతున్నారు, కానీ లోకల్ క్యాడర్ ఎవరు కూడా ఆయనతోటి తిరగటం లేదు. లోకల్ సంబంధాలు ఆయనకి బాగా తక్కువ. ఎంచేదంటే ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వ్యక్తి కాదు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళమే, మా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ జగన్ గారు ఏదైతే ఆదేశిస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడిపించుకుంటూ ప్రజల్లో ఉంటున్నాం. ప్రజలు కూడా బాగా తెలివైన వాళ్ళు, ఊరికే గుడ్డిగా ఓట్లేసే మనుషులు అయితే మాత్రం కాదు. రేపొద్దున మనకు సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ ఎమ్మెల్యే అయితే మనకి అందుబాటులో ఉంటాడన్నది తప్పనిసరిగా ఆలోచిస్తారు. ఏం చేద్దంటే రేపు వీళ్ళు ఫోన్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. మరి అదేవిధంగా ఇవాళ క్యాడర్ లేరు కాబట్టే భార్య, కొడుకు, కూతురు అందరూ కలిసి ఇవాళ ప్రచారాన్ని తిరగవలసి వస్తుంది. మాకు వెనకాల ప్రజాబలం ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే 100 మంది స్వచ్ఛందంగా వచ్చి మా కార్యక్రమాలని జయప్రదం చేస్తున్నారు. అది ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా మేమన్నా ఉన్న గౌరవానికి అదే నిదర్శనం. మేము ఎవరిని కూడా వచ్చి ఇక్కడ తిప్పమని అనలేదు. మేమే స్వయంగా వెళ్తాం. మా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో పెద్ద ఎత్తున దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మాకు ముందుండి నడిపించి మా కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకోవడం కోసం నానాడుతో తంటాలు పడి అందరూ రోడ్డు ఎక్కి నానా ఇబ్బంది పడితేనే కానీ అవి కూడా కార్యక్రమాలు కూడా అంత ఉత్సాహంగా మాత్రం జరగట్లేదు. ప్రజలు ఎవరో కూడా వారికి అంటే నడవటానికి సిద్ధంగా లేరని చెప్పి మనకు చూస్తేనే అర్థమవుతుంది. నియోజకవర్గం చాలా సంచలనాత్మకంగా మారింది కాబట్టి మరి త్రిపుల్ గారు వచ్చి ఈ నియోజకవర్గంలో కుటుంబం అంతా రోడ్డు మీద తిరిగినా, వీధులు తిరిగినా ఈ ఉండి నియోజకవర్గం విజయం జగనన్నకి కానుక ఇవ్వబోతున్నాం. మరి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టో చూస్తేనే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా భారీ ఎత్తున వైనాట్ 175 జగన్ గారు అన్నట్టుగానే ఖచ్చితంగా 175 నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందన్నారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ఈసారి భారీ ఎత్తు మెజార్టీతో త్రిపుల్ కాదు ఇంకా ఎవరు నిలబడినా కూడా ఉండి నియోజకవర్గంలో ఫస్ట్ పులివెందుల, 2 ఉండి నియోజకవర్గం గెలిచి జగనానికి కానుక ఉండి నియోజకవర్గ ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పి నరసింహరాజు గారు అన్నారు. ప్రతినిత్యం ఇక్కడే ఉంటూ వారితోనే ప్రజలతోనే గడుపుతూ
ఎప్పుడు ఏ అవసరం వచ్చి అందుబాటులో ఉన్న నరసింహరాజు గారిని ఉండి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్సీపీదే. ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు నరసింహరాజు గారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఉండి నియోజకవర్గం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.